ఇక నిన్న మనల్ని అరెస్ట్ చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటల దాకా పెట్టి వదిలేసిర్రు. ఇక మీరు ఖమ్మం పోవద్దంటే మేము ఇప్పుడేం పోము, కానీ మేము పోయేది ఖచ్చితంగా ఉన్నది 100కు 100%, 1,00,000% ఆ ప్రాంతానికి పోవడమే, ఆ పేదల్ని కలవడమే. సో ఆ మూమెంట్ చాలా బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఇక మేము సక్సెస్ సాధించినాం, ఇండ్లన్నీ కూలగొట్టినాం. ఇంత దుర్మార్గులరా మీరు, 20-30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లు కూడా ఉన్నాయి అందులో. ఎంత ఘోరం. ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న కూలీలు రూపాయి పోగేసి ఆ గ్రామాల్లో, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎకరమో అరెకరమో అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నిర్మాణం మొత్తం కూల్చేసారు కదా. దుర్మార్గులారా, మీ జీవితంలో ఇల్లు కట్టుకోవడం అన్నది మీకు అది చాలా చిన్న విషయం కావచ్చు. ఎందుకంటే మీకు ఫామ్ హౌజులు, ఇండ్లు, 100 ఎకరాలు, ఇంద్రభవనాలు లాంటి ఇండ్లు రేవంత్ రెడ్డిలు ఎంత పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుంది. భట్టి విక్రమార్క గవర్నమెంట్ ఇచ్చిన ప్రజల డబ్బులతో కట్టిన ఎంత పెద్ద ఇంట్లో నివాసం ఉంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది. అదే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఇల్లు ఎంత పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కడు బలిసి ఇవాళ ఇండ్లను కూడా కొట్టిరు. పేదవాడికి ఒక ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక కళ. జీవితకాలంలో ఇల్లు అనేది ఒక కళ. అసలు మీకు మనసు అనేది ఉన్నదా? మీ ఇంట్లో మీ భార్యలు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు రేపు పొద్దున ఈ మా తాత ఈడు గులగొట్టినని వీడు ఇంతకంటే దరిద్రుడా, ఇంత దరిద్రుడా మా తాత, ఇంత లంగనారా మా తాత అని అనుకునేలాగా చేస్తున్నారు మీరు. కొంచెమన్నా మానవత్వం ఉండాలిరా బాబు, కొంచెమన్నా మానవత్వం ఉండాలి. ఆ ముఖ్యమంత్రి పోస్టులో, మంత్రుల పోస్టులో కూర్చున్న మీకు మానవత్వం ఉండాలి. ఇది చాలా ఇబ్బంది అయింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. రెవెన్యూ మంత్రికి తెలవకుండా ఎట్లా చేస్తారు అనే లైను ఇక ఆడ ఖమ్మంలో ప్రచారం చేస్తున్నాడు. ఒక చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నాకేం సంబంధం లేదు, నన్ను తిరుగుతున్నారు, నాకేం సంబంధం లేదు, నన్ను తిరుగుతున్నారు. ఆ చుట్టుపక్కల చాలా వాళ్ళ భూములు ఉన్నాయి. ఒక అడిషనల్ ఎస్పీకి మూడు ఎకరాల, అడిషనల్ శ్రీనివాస్ చౌదరి ఏదో పేరు, ఆయనకు 3 ఎకరాలు ఉన్నది. ఇంకొక ఎవరో పేరు, ఏదో నాయకుడి పేరు ఉన్నది, ఆయనకు 7 ఎకరాలు ఉన్నది. చుట్టుపక్కల మొత్తం ఆడ కలెక్టరేట్ పడ్డది, మొత్తం భూములన్నీ కొల్లగొట్టాల. ఎంత అన్యాయం అండి. 20-30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లని 3-4 జేసీబీలు చుట్టుముట్టి కూలగొడుతుంటే ఎంత ఇది ఉంటుంది. మనలాంటి వాళ్ళం అక్కడికి వెళ్ళి కవర్ చేద్దామంటే మధ్యలోనే అడ్డుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి, జర్నలిస్టులను అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందంటే ఎంత భయపడుతున్నారు, ఎంత ఇంపాక్ట్ ఉన్నది మనం చేసే వీడియోల వల్ల వీళ్ళకి అర్థమవుతున్నది. ఇప్పుడు అటు పోతున్న మూసీ దగ్గరికి 10 గంటలకి, అటు మూసీ అది ఉంది కదా, గాంధీ విగ్రహం కడతారట కదా, అక్కడికి పోతున్నాం. అడ్డుకుంటావా? మధ్యలోనే కింద వచ్చి ఉండు, కింద నిలబడు, ఆఫీస్ అరెస్ట్ చేస్తావు, హౌస్ అరెస్ట్ చేస్తావు, చెయ్యి.